విజయనగరం జిల్లా బొండపల్లి అంబటి వలస గ్రామాల్లో నూతన గ్రామ సచివాలయాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. 50 లక్షల రూపాయల నిధులతో నూతన భవనాలు ఏర్పాట్లు చేశామన్న మంత్రి గత ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అనే దాన్ని మళ్ళీ డిస్మాంటిల్ చేసాము. అలాగే మళ్ళీ ఈరోజు కూడా సర్పంచ్ అయినటువంటి బొండపల్లి ఈశ్వరరావు గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ ఏఎంసీ చైర్మన్ పివి గోపాలరాజు గారికి సభ అధ్యక్షత వహించవలసిందే మా జెడ్పీటీసీ భద్రాల బాలాజీని కోరుతున్నాం. మనం చాలా ఆర్థిక వెనుకబాటులో మనం ఉన్నాం. రాష్ట్రంలో ఆదాయం చాలా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తర్వాత చాలా తగ్గింది. మరి ఒక్క ఛాన్స్ నుంచి ఒక దుర్మార్గమైన పరిపాలన ఇవ్వడం వల్ల మరింత బాధాకరమైన సిచ్యువేషన్లోకి మనం వెళ్ళాం. అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన అనే భారం అనేది ప్రజలకు భారం అవ్వకూడదని ఆయన చెప్పినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇస్తున్నారు. 1వ తారీఖుకి జీతాలు కంపల్సరీగా ఎంప్లాయీస్ అందరికీ ఇస్తున్నారు. 1వ తారీఖు పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు. అన్నదాత సుఖీభావ ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. అలాగే గ్యాస్ సిలిండర్ దీపం 2 పథకం కింద ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ఏదైతే అన్నామో అది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు పెన్షన్స్ తొలగించారని చెప్పి అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏమి లెక్కలు చూసి మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. ప్రభుత్వం వచ్చినప్పుడు 65,18,000 పెన్షన్స్ మన రాష్ట్రంలో ప్రజానికి ఇవ్వడం జరిగింది. నేను కూడా ఆ శాఖ మంత్రిగా నేను చెప్తున్నాను. ఈరోజు 63,71,000 వాళ్ళు 60 లక్షలు పడిపోయిందని అంటున్నారు. పెన్షన్స్ ఇచ్చేదని నా దగ్గర ఆధారం ఉంది. 63,71,000 మందికి మేము పెన్షన్ ఇస్తున్నాం. ఒక్క పెన్షన్ అంటూ ఎవరిని తొలగించడం జరగలేదు. కానీ తొలగించారో నాకు అపోహలు పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో వికలాంగులు ఎవరైతే వెరిఫికేషన్ అయిందో ఆ వెరిఫికేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్లో కొంతమంది గైడ్ లైన్స్ మారడం వల్ల అర్హత ఉన్న వాళ్ళు కొంతమంది టెంపరీ సర్టిఫికేట్లోకి వెళ్ళిపోయారు. అంటే వికలాంగతనం ఉండి టెంపరీ సర్టిఫికేట్లోకి వెళ్ళారు. వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి టెంపరీ సర్టిఫికేట్ అయినా పర్వాలేదు, వాళ్ళకి అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవ్వమని అందరికీ ఆదేశాలు ఇచ్చారు. సో అందుకని ఈ నెల కూడా వికలాంగులు ఎవరైనా ఉంటే అది పెన్షన్ ఆగదు, రీఅసెస్మెంట్ మళ్ళీ చేస్తారు. డాక్టర్ కూడా ఒకసారి రీవెరిఫై చేస్తారు. రీవెరిఫై చేసిన తర్వాత దాని మీద యాక్షన్ ఉంటుంది.